చూడండి ఈ చెట్టు ఫస్ట్ స్టెప్ ఇక్కడ కింద కాసింది. ఇది రెండో స్టెప్ పచ్చికాయ చూడండి, రెండో స్టెప్ ఇది. ఇగో ఈ మొక్క కూడా చూడండి, ఇది కూడా అట్లే ఉంది. ఇగో ఇది కూడా అట్లే ఉందండి, మీరు చూడండి మంచిగా బాగుంది ఇది. ఇగో ఇది రెండో స్టెప్. రెండో స్టెప్ అయిపోగా మళ్ళీ మూడో స్టెప్ కూడా వస్తుందండి. ఇది దీన్ని పెట్టుకోవచ్చు, బాగుంది విత్తనం. నేను ఫస్ట్లో భయపడి ఒక తక్కువ పెట్టినా, లేకపోతే మళ్ళీసారి మొత్తం పెడతా. ఇదే 25 ప్యాకెట్లు 30 ప్యాకెట్లు పెడదాం అనుకుంటాను. మళ్ళీ 2 ఎకరాలు వేస్తా. లూలా అనే కంపెనీ ఇది వర్షానికి 48 గంటల వర్షానికి మొత్తం 2 సార్లు అడ్డం పడిపోయింది. ఆల్రెడీ కొమ్మకూలు రోగం వచ్చేసింది. దీన్ని ఇడిచి పెడదామని మొక్కలు తెచ్చేసిన, ఆల్రెడీ తెచ్చి పెడదామని వేరే పత్తి కొట్టి దాన్ని వేసిన. అది మొలిచినాక దీన్ని కొట్టేద్దామని ప్లానింగ్ చేసిన. అయినా 2 సార్లు మందు కొట్టిన, దాన్ని కవరేజ్ చేసుకున్నాక ఇది అవుతుందో పోతుందో చూద్దామని చేసి 2 సార్లు కొట్టినాక కొద్దిగా కవర్ అయింది. ఇక దీన్ని పోనీయొద్దని మళ్ళీ మందులు స్టెప్ బై స్టెప్ కొట్టుకుంటూ వస్తున్నా. అయినా ఇది కవర్ అయింది. నేను పెట్టింది ఎకరము. ఈ ఎకరంలో ఇప్పటి వరకు 10 క్వింటాలు అమ్మేసిన, ఇంకో 20 క్వింటాలు అవుతుంది. దాని ఈ ప్రమాదం చూసి దాన్ని ఆల్రెడీ వదిలిపెట్టకుండా మందులు కొడుతూనే ఉన్నా. దీన్ని పెట్టుకోవచ్చు అండి, ఇస్తాను బాగుంది. లూలా ఈ కంపెనీ వాళ్ళు బాగుందండి, దీన్ని సంతోషపడవచ్చు, ఇది పెట్టుకోవచ్చు ఈ విత్తనం. ఇగో ఇది అండి లూలా. అన్న నమస్తే అన్న. అన్న నమస్తేనే, మాది కోరకొండపల్లి. మీది అడ్రస్ ఎక్కడన్నా? మాది కోరకొండపల్లి, కేసంద్ర మండలం. మీరు ఎన్ని ఎకరాలు మిరప సాగుతారన్నా? మీరు మేము ఎకరం వేసినామే. ఎకరం వేసారు. ఏ సీడ్ అన్న ఇది మొత్తం? ఇది టీఆర్ వాళ్ళది లూలా. టీఆర్ కంపెనీ వాళ్ళది? టీఆర్ కంపెనీ వాళ్ళది లూలా. లోలా ఎట్లుందన్న ఒకసారి కాయలు ఎట్లా ఉన్నాయి ఒకసారి చూపించండి చెట్లను. బాగున్నాయన్న, దీంట్లో మచ్చ కూడా కాయ కూడా మచ్చ లేదు, బాగుంది, నీట్గా ఉంది కాయ. ఇది మరిపేడ బంగాళం నుంచి చేసుకున్నా. ఇది తోటి రైతులు కూడా దీన్ని తెచ్చుకోవచ్చు, వైరస్కు నల్లి కూడా తట్టుకుంటుంది, బాగున్నది. ఇది అందరూ తెచ్చి పెట్టుకోవచ్చు. మీరు ఈ మొక్క నాటిన కాడ నుంచి ఎలాంటి తెగులను తట్టుకుంది? ఇది కొమ్మకుళ్ళు తట్టుకుంది, నల్లికి తట్టుకుంటుంది, వైరస్కు కూడా తట్టుకుంటుంది, బాగానే ఉంది. ఇక క్రాప్ ఎలా ఉంది? కాయలు గనుపుల దగ్గర దూరం ఒకసారి చూపించండి. ముందుకెళ్ళండి. కాయలు దగ్గర ఉంటాయి మంచిగా, పూత కూడా మంచిగా వస్తుంది, చెట్టు కూడా మంచిగా అల్లుకుంటుంది. ఇప్పుడు పండుకాయ సైజ్ ఎట్లా ఉందండి? బాగున్నది, మచ్చ లేకుండా కాయ కూడా బాగుంది. ఈ మార్కెట్లో ఏ రేటు పడే అవకాశం ఉందండి? ఇది 18,500 17,000 వస్తుంది. అంటే జెండాపాట రేటు ఉంటే జెండాపాట. ఇది సన్నదా లావులా అండి? ఇవి సన్నయ్య తేజ ఇంకా వస్తుంది అన్నట్టు. దీని యొక్క కాయ పండుకాయ ఎంత ఉంది, పచ్చికాయ కూడా అంతే ఉందా? అంతే ఉంది, పచ్చికాయ పండుకాయ ఒక్క సేమ్ అంతే ఉంది. సైజ్ విషయంలో సేమ్. కలర్ ఎలా ఉందండి దీనికి? కలర్ బాగుందన్న, బాగుంది. మీరు గతంలో చాలా సంవత్సరాల్లో వేరే రకాలు వేసారా? ఇదే వేసారు. అవి ఎట్లా ఉన్నాయి, ఇవి ఎట్లా ఉంది? పక్కమడి మా నాన్న వేరే స్వీడ్ వేసిండు, కానీ అది నల్లికి వైరస్కి కూడా తట్టుకోవట్లేదు. ఇప్పటికి కూడా అది తోట కూడా కోలుకోవట్లేదు. ఇది నేను పెట్టాను కాబట్టి మంచిగా నీట్గా ఉంటుంది. నేను కొట్టే ఏ మందు కొట్టినా కూడా కవర్ అవుతుంది, బాగా కవర్ అవుతుంది. అయితే మీరు దీన్ని అచ్చట్ ఎంత ఉంది? ఇది 28 ఇంచులు. 28 ఇంచులు సాలకు మధ్య డబ్బంచా? ఇది ఇంకా కొంచెం ఎడలు పెట్టుకోవాలి. ఇది 30 పెట్టుకుంటే 32 ఇంచులు పెట్టుకుంటే ఇంకా పంగ బాగా వస్తుంది. ఇంకా మంచిగా కాయ కూడా బాగా పడుతుంది. నెక్స్ట్ సారి 5 బిట్లో కూడా పెడదాం అనుకుంటాం. మొత్తం ఇదే విత్తనం పెడతాం. ఇప్పుడు మీరు వర్షం వచ్చినప్పుడు డ్యామేజ్ అయింది? ఇది వర్షం వచ్చినప్పుడు అంటే 48 గంటల వర్షానికి 2 సార్లు అడ్డం పడ్డది. నిలబెట్టి తొక్కిన, ఆల్రెడీ నిలబెట్టి 2 సార్లు తొక్కిన. దానివల్ల కొంచెం డ్యామేజ్ అయింది తోట, కానీ లేకపోతే ఈ పాటికి స్థాయికి ఉండు తోట. ఇప్పుడు అంత డ్యామేజ్ అయినా కూడా మళ్ళీ రికవర్ చేశారు మీరు. ఇప్పుడు పెట్టుబడి ఎట్లా పెడతారు? మందులు కొట్టడం కానీ? మందులు ఇక వెనకాడేది లేదు, మందులకు మాత్రం భయపడను. ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి కొడుతున్నారు మీరు? 3 రోజులకు 4 రోజులకు ఒకసారి కొడతాను. నల్లి వచ్చినప్పుడు. అంతకుముందు ఎట్లా కొట్టేది? ముందు ఒక 5 రోజులకు ఒకసారి 6 రోజులకు ఒకసారి కొట్టేది. సో ఇప్పటికి ఎన్నిసార్లు కొట్టచ్చు మందులు? ఇప్పటికి దాదాపు 15-20 సార్లు కొట్టచ్చు. ఈ అడుగు మంది ఏం వేసారు ఎక్కువగా? ఎరువులు ఎక్కువ 28. ఎన్ని బస్తాలు వేయచ్చు ఇప్పటి వరకు? 28 అంటే మధ్యలో కొంచెం తక్కువ చేసిన, ఎందుకంటే వర్షాలకు తేమ గుంజుకోవట్లేదని తక్కువ చేసిన. ఒక 3-4 కట్టలు పడచ్చు. సో మొత్తానికి ఈ సీడ్ సాగు చేశారు కదా మీరు, లోలా సీడ్, ఎలా అనిపించింది అన్న? తోట రైతులకు ఏం చెప్పాలనుకుంటారు మీరు? బాగున్నది అన్న తోట, దీన్ని పెట్టుకోవచ్చు అందరు రైతులు, ఎవరైనా కూడా వెనకాడే అవసరం లేదు దీనికి. ఏ భూమిలో మీరు సాగు చేశారు? ఇది చౌక భూమి. ఇప్పుడు బలం తక్కువ భూమిలో కూడా మీరు సెట్ అవుతుంది. బలం తక్కువ భూమిలో కూడా పెట్టుకుంటే ఇది దీనికి మంచిగా కవర్ అవుతుంది. పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ ఫీల్డ్ చూడాలనుకున్న రైతులు అడ్రస్ చెప్పండి. ఎక్కడ ఇది కోరకొండపల్లి మండలం కేసముద్రం. రైతు సోదరులకు నమస్కారం అండి.
మనం ఈరోజు కోరుకొండపల్లి గ్రామంలో యాకన్న గారి తోటలో మనం పంట క్షేత్ర ప్రదర్శన చేయడం జరుగుతుందండి. ఈ యొక్క ఫీల్డ్ వచ్చేసి టిఆర్ఆ అగ్రోటెక్ లిమిటెడ్ వారి లోలా వెరైటీ అండి. రైతు పేరు వచ్చేసి యాకన్న, కొత్తపల్లి యాకన్న, ఊరు పేరు వచ్చేసి కోరుకొండపల్లి, మండలం వచ్చేసి కేసముద్రం, డిస్టిక్ వచ్చేసి మహబూబాబాద్ జిల్లా అండి. ఈ యొక్క తోట ఎకరంలో సాగు చేయడం జరిగిందండి. ఇది ఫస్ట్ ముంతా తుఫానుకు ఎఫెక్ట్ అయిన చేనండి. ఇది మొత్తం కొమ్మకులు వచ్చిన తర్వాత కూడా ఇది ఈ విధంగా మీకు చేను కనిపించడం జరుగుతుంది. ఈ యొక్క సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్ అండి. ఈ యొక్క సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్, గర్సు నేల, బ్లాక్ సాయిల్ కాదండి, రెడ్ సాయిల్. ఈ రెడ్ సాయిల్లో కూడా ఈ రకం తట్టుకున్నదండి. నల్లిని కానీ చీడపీడలను కానీ సమర్థవంతంగా తట్టుకొని ఈ యొక్క కోరుకొండపల్లి గ్రామంలో లోలా అనే వెరైటీ ప్రభంజన సృష్టిస్తుందండి. ఇదైతే తోటి రైతులు వారే తెలియజేస్తున్నారు. మరియు మన ఈ యాకన్న గారి మాటలు కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. యాకన్న గారు, కొద్దిగా మాది సీడ్ గురించి మీరు చెప్పండి సార్. దీని గురించి లోలా బాగున్నది, ఇది పెట్టుకోవచ్చు. లోలా బాగున్నదంటే ఇది నల్లిని ఏ విధంగా తట్టుకున్నది? నల్లికి తట్టుకోవచ్చు, వైరస్ కూడా తట్టుకుంటుంది. ఇది మాత్రం పెట్టుకోవచ్చు, మంచిగా ఉన్నది, బాగుంది. ముంతా తుఫానుకు ఎఫెక్ట్ అయ్యి ఈ చేను మొత్తం మీకు చూసేటువంటి చేను మొత్తము మూరెడెత్తు అంటే మోకాలు ఎత్తు వరకు నీళ్లు నిలిచినటువంటి తోటలు కూడా మన టిఆర్ఆ అగ్రోటెక్ కంపెనీ వాళ్ళ లోలా మాత్రం మంచిగా ఈ ఏరియాకు మాత్రం సూటేబుల్ అయిందండి. ఇది గర్సు నేలలో కానీ నల్లరేగడి నేలలో కానీ మంచిగా సెట్ అవుతుందండి. నల్లరేగడి నేలలో అయితే చాలా ఈ హైట్ వరకు రావడం జరుగుతుంది. గర్సు నేల కాబట్టి చాలా సాయిల్ను బట్టి ఇత్తనం అనేది మనకు చూజ్ చేసుకోవడం జరుగుతుంది. 2 రకాల నేలలో కూడా ఈ యొక్క లోలా వెరైటీ మనకు సమర్థవంతంగా మనకు దిగుబడి అవకాశం ఉందండి. ధన్యవాదాలండి. నా పేరు యాకయ్య, మా ఊరు కోరుకొండపల్లి, మండలం కేసముద్రం, జిల్లా మహబూబాబాద్. ఇది టిఆర్ లోలా ఈ కంపెనీ బంగ్లా నుండి తెచ్చుకున్నా. మంచిగా ఇది నల్లికి వైరస్కు తట్టుకోగలదు. దీన్ని అందరూ నా తోటి రైతులు కూడా తెచ్చిపెట్టుకోగలవచ్చు అని మనస్ఫూర్తిగా చెప్తున్నా.